రేషన్ బియ్యం అయితే ఇప్పుడు ఇస్తున్నారు. అందులో 5 కిలోలు ఫ్రీ, 5 కిలోలేమో రూపాయికి ఇస్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వానికి ఫ్రీ. రెండో దానికి కూడా 38 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. రూపాయి రాష్ట్ర ప్రభుత్వం, రూపాయి వినియోగదారు పెట్టుకునేటటువంటిది. ఇప్పుడు ఇది వాడుతున్నారా అంటే లేదు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 100కి 60-70 మంది వాడుకోరు. 30% మందిలో 20 మంది ఏమో తింటారు. 10% మంది ఏమో బియ్య పిండిలకి మన దోశలకి వాటికి వేసుకుంటారు. మిగతా 70% మంది అమ్ముతూ ఉంటారు. దాన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా చూస్తే దీనికి చెక్ పెట్టబోతున్నారా? తాజాగా అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే రేషన్ బియ్యం తీసుకుపోతే రైస్ కార్డ్ కట్ అవుతుంది. ఏపీలో మరో సంచలన నిర్ణయం జరగబోతుంది. రేషన్ బియ్యం దందాకు ప్రధాన కారణం ఆ బియ్యాన్ని ప్రజలు తినకుండా బ్లాక్లో అమ్ముకోవడమేనంటున్నారు అధికారులు. ఎవరైనా డిపో వాళ్ళు కానీ వాహనాల్లో కొన్నట్టు తెలిస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా అమ్మిన వాళ్ళ వద్ద నుంచి రేషన్ కార్డు స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నారు అన్నట్టు. ఇది జరిగితే దాదాపుగా 30 వంతు రేషన్ బియ్యం అన్నటువంటి తీసుకోవడం అన్నా చేస్తారు, లేకపోతే మానేయడం అన్నా చేస్తారు.